బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరారీలో ఉన్న కింగ్ ఫిషర్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను యునైటెడ్ కింగ్డమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ లో ఉంటున్న మాల్యాను లోకల్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు పట్టుకున్నారు. లండన్ లో ఉన్న భారత హై కమిషన్ వేసిన పిటిషన్ మీద విచారణ చేసి వారెంట్ ఇచ్చినాకనే మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. మాల్యాను తొందరనే కోర్టుకు తీసుకుపోనున్నారు పోలీసులు. అటెన్కా నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం మాల్యాను భారత్ కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో ఉన్న 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి 2016 మార్చి 2న లండన్ పరారైండు మాల్యాను భారత్ రప్పిస్తున్నందుకు మన దేశ అధికారులు మస్తుగా ప్రయత్నించారు. మాల్యా పాస్పోర్ట్ ను కూడా రద్దు చేసింది విదేశాంగ శాఖ. మాల్యాను ఇండియాకు పంపమని 2016 ఏప్రిల్ 29 నాడు బ్రిటన్ ప్రభుత్వంకు భారత్ విదేశాంగ శాఖ లెటర్ కూడా రాసింది. అయితే అప్పట్లో మాల్యాను ఇండియాకు పంపుడు కుదరదని చెప్పింది. కానీ భారత అధికారులు అనేక ప్రయత్నాలు చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించినట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న కింగ్ ఫిషర్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను యునైటెడ్ కింగ్డమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ లో ఉంటున్న మాల్యాను లోకల్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు పట్టుకున్నారు. లండన్ లో ఉన్న భారత హై కమిషన్ వేసిన పిటిషన్ మీద విచారణ చేసి వారెంట్ ఇచ్చినాకనే మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మాల్యాను తొందరనే కోర్టుకు తీసుకుపోనున్నారు పోలీసులు. అటెన్కా నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం మాల్యాను భారత్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇండియాలో ఉన్న 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి 2016 మార్చి 2న లండన్ పరారైండు మాల్యాను భారత్ రప్పిస్తందుకు మన దేశ అధికారులు మస్తుగా ప్రయత్నించారు. మాల్యా పాస్పోర్ట్ ను కూడా రద్దు చేసింది విదేశాంగ శాఖ. మాల్యాను ఇండియాకు పంపమని 2016 ఏప్రిల్ 29 నాడు బ్రిటన్ ప్రభుత్వంకు భారత విదేశాంగ శాఖ లెటర్ కూడా రాసింది. అయితే అప్పట్లో మాల్యాను ఇండియాకు పంపుడు కుదరదని చెప్పింది. కానీ భారత అధికారులు అనేక ప్రయత్నాలు చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించినట్టు తెలుస్తోంది. మాల్యా అరెస్ట్ పై డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, ఏమైతేనే మాల్యాను సంవత్సరం తర్వాత పట్టుకున్నారు. అసలు మాల్యా మీద ఉన్న అభియోగాలు ఏంటి? కొద్దిసేపటి కిందట అంటే బ్రిటన్ టైం ప్రకారం ఉదయం 9:30, భారత టైం ప్రకారం చూసుకుంటే 3 గంటలు, మాపడికి 3 గంటలకు విజయ్ మాల్యాను అరెస్ట్ చేశారు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు. ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్ ఈ విషయంలో ఫుల్ బదనమైంది. మోడీ సర్కార్ ఫుల్ బదనమైంది. అందుకోసమే ఎట్లనైనా మాల్యాను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి ఒక మెసేజ్ పంపాలి. కార్పొరేట్ వాళ్ళు బ్యాంకులను ఎగ్గొట్టిన బాకీ పడ్డ పైసలు బాకీ పడ్డోళ్ళు ఎగ్గొట్టినా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీరుతామన్న ఒక మెసేజ్ పంపేందుకే మాల్యా విషయాన్ని చాలా ప్రెస్టీజియస్గా ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నది. అరుణ్ జైట్లీ లాస్ట్ మార్చిలోనే బ్రిటన్లో పర్యటించిండు. బ్రిటన్కు పోయినప్పుడు అక్కడ ప్రధానమంత్రి థెరిసా మేను కలిసిండు. స్పెషల్గా ఈ విషయమే రిక్వెస్ట్ చేసిండు, ఎట్టి పరిస్థితుల్లో మాల్యాను మా దేశానికి అప్పగించుండ్రి, ఎందుకంటే 9,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు బ్యాంకులకు. తర్వాత ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో విమర్శలు చేస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు మాల్యాను అప్పగించుండ్రి అని ఆయన రిక్వెస్ట్ చేసిండు. ఆయన రిక్వెస్ట్ మీదటనే బ్రిటన్ ప్రభుత్వం ఇవాళ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మాల్యా మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే 9,000 కోట్ల రూపాయలు ఆయన బ్యాంకులకు బాకీ పడ్డాడు. మొత్తం దాదాపు 15 పైగా బ్యాంకుల దగ్గర ఆయన 9,000 కోట్ల రూపాయల పైగా అప్పులు తీసుకున్నాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం అప్పులు తీసుకొని ఆ ఎయిర్లైన్స్ కోసం ఖర్చు పెట్టకుండా ఈ పైసలన్నిటినీ కింగ్ ఫిషర్ బీర్లు కానీ తర్వాత వేరే కంపెనీలు, ఆయనకు చాలా బిజినెస్లు ఉన్నాయి, దానిలో చాలా వరకు కూడా లాభాల్లో నడుస్తున్నాయి. కింగ్ ఫిషర్ బీర్స్ ఇప్పటికి కూడా ఫుల్ లాభాల్లో నడుస్తుంది. కానీ లాస్ పోయిన బిజినెస్ ఏంటంటే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. అప్పులేమో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం తీసుకున్నాడు. కానీ ఈ లాస్
పోయిన బిజినెస్లు ఏవైతే ఉన్నాయో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం అప్పులు తీసుకొని మిగతా వాటిని డైవర్ట్ చేసిండు. మనం యునైటెడ్ బ్రూవరీస్ అంటే కింగ్ఫిషర్ బీర్ ఎంత ఫేమస్ మనకు తెలుసు, అది లాభాల్లోనే నడుస్తుంది. ఆ పైసలను అటు డైవర్ట్ చేసిండు. తర్వాత ఇంకా చాలా కంపెనీలు కూడా ఆయనకు ఉన్నాయి. తర్వాత ఇంత 9,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఆయన దర్జాగా తిరుక్కుంటూ కింగ్ఫిషర్ క్యాలెండర్లో వాళ్ళ చీర్ లీడర్స్తో వాళ్ళతోటి డ్యాన్సులు చేసుకుంటూ ఉన్నాడు అన్న ఆరోపణ కూడా వచ్చింది. ఇట్లా తిరుగుతాడు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినవన్నీ ఎట్లా స్పేర్ చేస్తారు? ఒక రైతు ఒక 10,000 రూపాయల అప్పు తీసుకుంటేనే బ్యాంక్ వాళ్ళు వచ్చి ఆ ఇంటికి తాళం వేస్తారు, లేకపోతే రైతును బెదిరిస్తారు, ట్రాక్టర్లు సీజులు చేస్తారు, ఇటువంటివి చేస్తారు. అటువంటిది 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినవన్నీ ఎట్లా వదులుతారని దేశం అంతటా కూడా అందరూ కూడా కోపానికి వచ్చిర్రు. దీంతో మోడీ గవర్నమెంట్ దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నది. అంతేకాకుండా ఈ మాల్యాకి ఇంకా వేరే బిజినెస్లు ఉన్నాయి. మనకు తెలుసు ఐపీఎల్లో టీం కూడా నడిపిస్తున్నాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నడిపిస్తున్నాడు. ఫార్ములా 1 కార్స్ టీం కూడా, ఫోర్స్ ఇండియా అని ఫార్ములా 1 కార్స్ టీం కూడా పెట్టిండు. ఇన్ని అప్పులు ఉండి ఫుల్ ఎంజాయ్ చేస్తుండు ఈ పైసలు కట్టకుండా అన్న ఆరోపణలు బాగా ఎక్కువైనాయి. ఈ టైంలో 2016 మార్చి 2న ఆయన స్పెషల్ ఫ్లైట్లో లండన్ పారిపోయిండు. దీన్ని చాలా తెలివిగా వ్యవహరించాడు మాల్యా. ఎందుకంటే ఇండియా తర్వాత యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం సరిగ్గా లేదు. అంటే మన పోలీసులు అక్కడ పోయి మాల్యాను అరెస్ట్ చేయరాదు, మన సిబిఐ వాళ్ళు అక్కడ పోయి అరెస్ట్ చేయరాదు. అందుకని చాలా తెలివిగా అక్కడికి పోయి పారిపోవడే కాకుండా ఇంటర్నేషనల్ ఛానల్స్కు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చుకుంటూ ఉన్నాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు ప్రతిపక్షాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఫుల్ ఆడుకున్నాయని చెప్పాలి ఈ సంవత్సరం. ఎందుకంటే కార్పొరేట్లకు అనుకూలంగా ఈ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. లలిత్ మోడీ చూసాం, తర్వాత విజయ్ మాల్యా కూడా ఇట్లనే చేసి ఉండని విమర్శలు వచ్చిన నేపథ్యంలో చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. దాదాపు సంవత్సరం నుంచి కోషిష్ చేస్తున్నారు మాల్యాను అరెస్ట్ చేసేందుకు. మొట్టమొదలు ఏం చేశారంటే మాల్యాకు పాస్పోర్ట్ రద్దు చేశారు. అంటే ఏదైనా దేశం పోవాలంటే 2 కావాలి, ఒకటి పాస్పోర్ట్ కావాలి, రెండోది వీసా కావాలి, ఆ దేశానికి సంబంధించిన వీసా కావాలి. అతను ఇండియన్ వ్యక్తి కాబట్టి ఆయన పాస్పోర్ట్ రద్దు చేసిండు కాబట్టి వేరే దేశానికి ఎక్కడికి పోరాదు. అంటే ఉంటే కనుక ఇంకా బ్రిటన్లోనే ఉండాలి, వేరే దేశానికి అయితే పోవడు సాధ్యం కాదు. వీసా ఏ దేశం సంబంధించి వీసా ఉంటే ఆ దేశంలో ఉండాలి. సో ఫస్ట్ పాస్పోర్ట్ రద్దు చేసిర్రు కాబట్టి ఇక బ్రిటన్ నుంచి ఎక్కడికి పోకుండా అయితే చేసిర్రు. అయితే నేరస్తుల అప్పగింత ఒప్పందం అన్నది ఇండియా బ్రిటన్ల మధ్య లేదు కాబట్టి ఇంత టైం పట్టింది. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ తెరిసా మేను స్పెషల్గా అరుణ్ జైట్లీ మొన్న మార్చిలో కలిసి మాకు విజయ్ మాల్యాను అప్పగించుర్రి, విజయ్ మాల్యాను అరెస్ట్ చేయండి, మేము చాలా బదనాం అవుతున్నామని ఆయన రిక్వెస్ట్ చేసిండు. ఎందుకు బదనాం అవుతున్నారంటే 2010లో ఆయన 2 సార్లు రాజ్యసభ మెంబర్గా విజయ్ మాల్యా ఉన్నాడు. ఫస్ట్ టైం 2003లో రాజ్యసభ మెంబర్గా ఎలక్ట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ దేవగౌడ పార్టీ ఈ రెండింటి సపోర్ట్తో ఎంపీగా గెలిచిండు. 2010లో కర్ణాటక నుంచి బీజేపీ, జేడీఎస్ ఇద్దరు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడం వల్ల ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యిండు. కాబట్టి మీ ఎంపీనే కదా, మీరు సపోర్ట్ చేస్తేనే ఆయన ఎంపీ అయిండు కదా అని బీజేపీ మీద చాలా మస్తు మంది అన్ని పార్టీలు కూడా ఫుల్ తిట్టిర్రు. దీంతో కొద్దిగా ప్రెస్టీజియస్గా తీసుకుంది. చాలా గట్టి ఆరోపణలే ఉన్నాయి, మస్తు కేసులు కూడా ఇక్కడ కోర్టుల్లో ఉన్నాయి. ఈ 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిండని. తర్వాత హైదరాబాద్లో కూడా ఒక కేసు ఉంది, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చెల్లని చెక్ ఇచ్చిండని. ఇట్లా చాలా కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని ఆయన లండన్ పారిపోయిండు. ఇప్పుడు భరత్ ఒకవేళ మన దేశానికి తీసుకురాతందుకు ఎంత టైం పట్టొచ్చు? ఈడికి వచ్చినాక ఎసుంటి కేసులు పెడతారు? ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేందుకు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఆయన బ్రిటన్లో అరెస్ట్ అయ్యిండు, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేసిరు కాబట్టి మన పోలీసులకు ఎటువంటి అధికారం ఉండదు. 2 రకాలుగా ఉంటాయని లీగల్ ఎక్స్పర్ట్ చెప్తారు. ఒకటి డిపోర్ట్, అంటే కోర్టుల అవసరం లేకుండానే బ్రిటన్ గవర్నమెంట్ ఈయనకు వ్యాలిడ్ పాస్పోర్ట్ లేదు కాబట్టి, అంటే చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదు కాబట్టి, ఆయన పాస్పోర్ట్ చెల్లదు కాబట్టి డైరెక్ట్గా వెనక్కి రప్పించుడు ఒకటి. రెండోది ఎక్స్ట్రాడిషన్, అంటే ఎక్స్ట్రాడిషన్ చేస్తే మాత్రం చాలా ఆలస్యం అవుతుంది.
ఎందుకంటే అక్కడ కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మన పోలీసులు అక్కడ పోయి అరెస్ట్ చేయలేరు, వేరే దేశంలో పోయి అరెస్ట్ చేయలేరు, అక్కడ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు వెస్ట్ మినిస్టర్ కౌంటీ న్యాయస్థానం ముందర కూడా కొద్దిసేపట్లో హాజరు పరుస్తారు, ఆయన్ను అటెండ్ చేయిస్తారని కూడా చెప్తుర్రు. ఒకవేళ ఎక్స్ట్రాడిషన్ అయితే మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. మనం చూసినాం ఈ ఫేక్ పాస్పోర్ట్ కేసులో మాఫియా డాన్ అబూ సలేము, మోనికా బేడి వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచే ఫేక్ పాస్పోర్ట్ తీసుకున్నారు. దాని పోర్చుగల్లో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇండియాకు తీసుకొచ్చేందుకు దాదాపు 2-3 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అక్కడ కోర్టు ఒప్పుకోవాలి, ఫస్ట్ అక్కడ కోర్టు కన్విన్స్ కావాలి, ఈయన నేరం చేసిండు, ఈయన తప్పు చేసిండు, ఈయన ఇండియాకు పంపించాలని అక్కడ కోర్టు ఫస్ట్ ఒప్పుకుంటేనే ఇండియాకు వచ్చుడు సాధ్యమవుతుంది. సో ఇప్పుడు విజయ్ మాల్యా కేసులో కూడా బ్రిటన్ గవర్నమెంట్ డైరెక్ట్గా డిపోర్ట్ చేస్తుందా? డిపోర్ట్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా దేశంకు పోతే కనుక మన ఆ దేశంలో దిగిన తర్వాత అక్కడ కస్టమ్స్ వాళ్ళు లేకపోతే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు డైరెక్ట్గా మనల్ని అడుగు పెట్టకుండా డైరెక్ట్గా మన వీసాను రిజెక్ట్ చేసి, ముందు వీసా ఇచ్చినా సరే రిజెక్ట్ చేసి డిపోర్ట్ చేయొచ్చు. డిపోర్ట్ చేస్తే తొందరనే పంపించుడు సాధ్యమవుతుంది. కానీ అంత తొందరగా ఎక్స్ట్రాడిషన్ చేస్తే మాత్రం, అంటే మళ్ళీ ఇండియాకు రప్పించాలంటే మాత్రం అక్కడ కోర్టు పర్మిషన్ మాత్రం కంపల్సరీ. ఈ కేసులో ఒకవేళ ఆ కోర్టు పర్మిషన్ అయితే దానిలో వాదనలు కూడా వింటారు. విజయ్ మాల్యా ఆ కోర్టులో చెప్పుకునే అవకాశం ఉంది, నన్ను ఇండియాకు పంపించకుర్రి, నన్ను అనవసరంగా ఈ బదనాం చేస్తుర్రు, అక్కడ పోతే నన్ను పరేషాన్ చేస్తారని కూడా ఆయనకు కూడా చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక లాయర్ను పెట్టుకొని వాళ్ళు కూడా కేసు గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత అప్పుడు ఆ కోర్టు ఏదన్నా నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అయితే 9,000 కోట్ల రూపాయలు ఇక్కడ బాకీ పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేము వదలమని ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా గట్టిగా ఉన్నది. ఎందుకంటే ఫుల్ బదనాం ఈ విషయంలో మోడీ అయిండు, కార్పొరేట్లకు సపోర్ట్ చేస్తున్నారు, రైతులకేమో లోన్ల విషయంలో వాళ్ళకు 10-15 వేల రూపాయలు తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి తాకట్లు పెడుతున్నారు అన్నది ఒకటి బాగా మెసేజ్ పబ్లిక్లో పోయింది. ముఖ్యంగా ఈ లాస్ట్ 1 ఇయర్లో విజయ్ మాల్యా అక్కడి వారిపోయిన తర్వాత సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ కానీ ఫుల్ జోకులు తయారైనాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాంకుల్ని అడుగుతుర్రు, 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన బాకీ పడ్డ విజయ్ మాల్యానేమో మీరు ఏమంటలేరు, మమ్మల్ని ఏమో ఈ 10,000కు 15,000కు లక్ష రూపాయలకు ఎందుకు అడుగుతుర్రు, పదే ఎందుకు పరేషాన్ చేస్తుర్రు అని కూడా అందరూ క్వశ్చన్ చేస్తుర్రు. సో ఒక ఎగ్జాంపుల్ అయిపోయాడు విజయ్ మాల్యా. తర్వాత ఆయన కామ్గా ఉంటే అయిపోతుండే, కానీ ఈ ఐపీఎల్ టీంలో లేకపోతే కింగ్ఫిషర్ క్యాలెండర్లో చీరు గలుస్తూ తిరుగుడు, డ్యాన్సులు చేసుడు, పార్టీలు చేసుకోడు, ఇవన్నీ ఫోటోలు పబ్లిక్లో కనబడు. బ్యాంకుల పైసలు అంటే అవి పబ్లిక్ పైసలతో ఈయన ఎంజాయ్ చేస్తుండు, మేమేమో పరేషాన్ అవుతున్నామని కామన్ పబ్లిక్ అందరు కూడా అనుకున్నారు. అందువల్లనే అంత బ్యాడ్ నేమ్ వచ్చింది. కింగ్ఫిషర్కి ఒక క్యాప్షన్ ఉంటుంది, కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్. ఇప్పుడు మాల్యాకి అయితే గుడ్ టైమ్స్ అయితే మనకు కనిపిస్తలేవు. ఖచ్చితంగా ఇక అరెస్ట్ అయింది కాబట్టి అన్ని బ్యాడ్ టైమ్సే. అయితే అరెస్ట్ చేసినంత మాత్రాన కాదు, అక్కడ కోర్టును, యూకే కోర్టును కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ 9,000 కోట్ల రూపాయలు ఆయన అరెస్ట్ చేస్తే చాలు, ఆయన 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైల్లో ఉంటే కాదు, ఈ 9,000 కోట్ల రూపాయలు మళ్ళా వసూలు చేయాలి. ఎందుకంటే యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ఉంది, కింగ్ఫిషర్ సంబంధించిన కంపెనీ, అది లాభాల్లో నడుస్తుంది. ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీము అది లాభాలు నడుస్తుంది. సో వేరే బిజినెస్లు ఆయనకి ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చిన లాభాలని ఇవన్నీ కూడా మళ్ళీ బ్యాంకులకు కట్టిస్తేనే పబ్లిక్ సాటిస్ఫై అవుతారు, గవర్నమెంట్ కూడా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. వట్టిగా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే వచ్చేదేం లేదు, ఒక 7-8 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. ఈ చీటింగ్ కేసులు వీటిలో మ్యాక్సిమం ఉంటే 10 సంవత్సరాలు జైలు ఉంటుంది. అది ఆ జైల్లో ఉన్నా సరే ఎట్లాగో ఆయనకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. కానీ 9,000 కోట్ల రూపాయలు ఏవైతే ఎగ్గొట్టిండో అవి మళ్ళా వసూలు చేస్తేనే ఖచ్చితంగా పబ్లిక్ సాటిస్ఫై అవుతారు, మోడీ గవర్నమెంట్ కూడా కొద్దిగా క్రెడిబిలిటీ ఉంటుంది. ఎంత తొందరగా ఇండియాకు మళ్ళా రప్పిస్తే అంత మంచి పేరు కూడా గవర్నమెంట్కు వస్తుంది. గవర్నమెంట్ కూడా ఈ ప్రెస్టీజియస్గానే తీసుకున్నామని చెప్తుంది. ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఆయన ఆస్తులన్నిటి కూడా స్వాధీనం చేసుకుంటుందా? ఎందుకంటే ఒక గోవాలో రీసెంట్గా ఒక 2-3 రోజుల కిందట విల్లా కూడా దాని వేలం వేసిర్రు. తర్వాత కింగ్ఫిషర్ విమానాలు ఉన్నాయి, ఇవన్నిటిని వేలం వేసి పబ్లిక్ సొమ్మును అంతటి కూడా మళ్ళీ కక్కిస్తేనే పబ్లిక్ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సౌమ్య. ఓకే భరత్.